తెలంగాణలో చాలా రోజుల తర్వాత ఒక రసవత్తరమైన ఎపిసోడ్ చూస్తున్నాము. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనాలా లేక రెబల్ వర్సెస్ బీఆర్ఎస్ అనాలో క్లారిటీ లేదు. కానీ అరికిపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి వివాదం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హరీష్ రావు భుజంగాయం ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అసలు హరీష్ రావుకి ఏమైంది? భుజంగాయం అంత ప్రమాదకరంగా తయారైందా? సీన్ 1 మీరు చూస్తున్నారు. ఇది నిన్న అరికిపూడి గాంధీ ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ హరీష్ రావు బీఆర్ఎస్ లీడర్లు సిపి ఆఫీస్కి వెళ్లారు. అక్కడ జరిగిన తూపులాట సందర్భంగా ఆయన భుజం నొప్పితో బాధపడ్డారు. అంతేకాదు పోలీసులు ఆయనను పైకి లేపుతోన్న సమయంలో తన భుజం నొప్పి లేస్తుంది అన్నారు హరీష్. కానీ ఆ తోపులాట కాస్త తీవ్రంగానే కనిపించింది. ఇక సీన్ 2 ఇది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. కొద్దిసేపటి తర్వాత కేశంపేటకు మారింది సీన్. అక్కడి నుంచి సిపి ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ లీడర్లను ఎత్తి కేశంపేటలో డంప్ చేశారు. అక్కడ కేడర్ భారీగా రావడంతో ఆ తోపులాటలో ఆయన భుజం నొప్పి ఇంకా పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఆయన చాలా వేదనతో కనిపించారు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మనకు అర్థమవుతోంది ఆయన ఎంత నొప్పిని అనుభవించారో ఆ క్షణంలో. సో ఆ చేతిని రైట్ హ్యాండ్ తోటి అక్కడ ఈ చేతిని పట్టుకుని ఆయన అలా కాస్త ఇబ్బందిగానే ముందుకు కదులుతున్న దృశ్యాలు అవి. ఇక సీన్ 3 ఒకసారి చూద్దాము. ఇప్పటి వరకు చూసిన 2 సీన్లు నిన్నటివి. ఈ సీన్ మాత్రం ఈరోజు ఉదయం. ఆయన భుజం నొప్పి కారణంగానే ఉదయాన్నే ఆసుపత్రికి బయలుదేరారు. కానీ పోలీసులు అప్పటికే హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. అక్కడ పోలీసులకు హరీష్కు మధ్య వాగ్వాదం నడిచింది. హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్లే పర్మిషన్ లేదన్నారు పోలీసులు. ఇక సీన్ 4 ఏంటంటే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు హరీష్. హౌస్ అరెస్ట్లో ఉన్నా సరే భుజం నొప్పి తీవ్రం కావడం వల్ల ఆయనకు తప్పక వెళ్లాల్సి వచ్చింది. ఆయనతో పాటు పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి హరీష్ అరికిపూడి ఇంటికో కౌశిక్ రెడ్డి దగ్గరకు వెళ్తారన్న అనుమానంతో పోలీసులు ఆయన వెంట హాస్పిటల్ కూడా వచ్చి టెస్టులన్నీ పూర్తయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు ఆయనను వెంబడించారు. ఇక ఇది సీన్ 5. ఇది సాయంత్రం హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఆయన ఆరోగ్యంపై మాట్లాడారు. భుజానికి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నానని 15 రోజులు ఫిజియో చేయించుకోవాలని డాక్టర్లు సజెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. తోపులాటలో కొంత చేయికి దెబ్బ తగిలిన మాట వాస్తవం. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చూసి ఒక 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయండి, ఒకవేళ ఫిజియోథెరపీలో బాగా అవుతుందని అనుకుంటున్నాం, కాకపోతే మళ్ళీ చూసి ఏం చేయాలో చేస్తామన్నారు. ఎంఆర్ఐ ద్వారా పరీక్ష చేసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఫిజియోథెరపీని సజెస్ట్ చేయడం జరిగింది.